సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారి యొక్క గ్రహగతుల్లో కొంతగా మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఈ వారంతో ఈ రాశి వారికి పూర్తిగా శని వక్రగతి యొక్క దోషాలు పోతాయి. ఈ శని వక్రగతి దోషాలు పోయినంత మాత్రం చేతనే ఖర్చు తగ్గుతుంది, ప్రయాణాలు తగ్గుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, అపోహలు భయాలు తగ్గుతాయి, నీలాపనిందలు తగ్గుతాయి. వీటన్నిటి నుండి కూడా బయటపడతారు. ఇప్పుడు రుజుమార్గంలో జన్మరాశి స్థిత ఫలితాన్ని ఇస్తున్నాడు ఈయన. దానివల్ల తేజో హానిర్ మతిర్భ్రంశో మనఃపీడా భయం తదా. ఇప్పుడు ఏమి ప్రమాదకరమైన సిచ్యువేషన్ లేదు, కానీ గతంలో మనకి ఇలా జరిగింది కదా, మళ్ళీ ఇలా జరుగుతుందేమో అనేటువంటి భయం, మనఃపీడా భయం తదా, మానసికమైనటువంటి దౌర్బల్యమైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు చూడండి, అన్ని వ్యాధులు మనకి ఫుడ్ వల్ల ఇంకో దాని వల్ల రావు. మానసికంగా కూడా అనేక సమస్యలు వస్తాయి, తీవ్రమైన సమస్యలు వస్తాయి. ఇలా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి రాశి వాళ్ళలో ఇప్పుడు మీనరాశి వారు చేరుతారు. అయితే ఒక అదృష్టం ఏంటి అంటే గురుబలం ఉంది. గురుబలం ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో వీటన్నిటి నుండి బయటపడతారు. అయినప్పటికీ ఒక సపోర్ట్ కోసమే ఎక్కువ వీళ్ళు ఆశ్రయిస్తూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. మంచి సపోర్ట్ దొరకాలి, ఎవడైనా మంచి సలహా ఇచ్చేవాడు దొరికితే బాగుండు అనేటువంటి విధానంలో ఆలోచన చేస్తారు. డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల తెలియకుండా ఇతరుల మీద ఆధారపడేటువంటి పరిస్థితులు పెరిగిపోతూ ఉంటాయి. అదొక్కటి కొంత నెగిటివ్ ఈ మీనరాశి వాడికి. తప్పితే మిగతా పరిస్థితులు అన్ని బాగున్నాయి. వీరికి ఏం ఆర్థిక సమస్యలు లేవు, అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవు. కొన్ని ఖర్చులు ఉన్నాయి, కొన్ని తప్పనిసరి ఖర్చులు ఉన్నాయి. మీకు సంబంధం లేకపోయినా, మీరు డబ్బు ఇవ్వవలసిన అవసరం లేకపోయినా కొన్నిసార్లు డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. అవి మినహాయించి మిగతా అంత ఇబ్బందికర వాతావరణం లేదు. ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం పరిపూర్ణంగా ఉన్నది. ఆ చంద్రబలం వల్ల కూడా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు కొంత మెరుగ్గా ఉన్నాయి. వెళ్లే కొద్దీ రవికుజుల బలం పెరగాలి, అలాగే శుక్రబుధుల యొక్క మార్పు రావాలి. ఇవన్నీ వస్తూ ఉంటాయి. అప్పటి వరకు పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉండండి. ప్రతిరోజు శివ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే దక్షిణామూర్తి కవచాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు.